గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1077. ఈరోజు డైలీ మనిషిలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎలన్ మస్క్ అండ్ ట్రంప్ మధ్యన ఒక యుద్ధమే జరుగుతున్నది. అండ్ దీంతో పాటుగా ఆర్బీఐ మార్కెట్స్ అయితే సర్ప్రైజ్ చేసింది. అంటే మనం 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం కదా, కానీ ఆర్బీఐ దగ్గర నుంచి సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీనివల్ల మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉండబోతుంది అండ్ అలాగే లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ దొరకబోతుంది అన్నది కూడా వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఆ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు మన వర్కౌట్ గురించి మాట్లాడుకోవాలి కదా. నిన్న నేను ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ హాఫ్ అన్ అవర్ షోల్డర్ వర్కౌట్ చేశాను. మీ వర్కౌట్ డీటెయిల్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 746 పాయింట్స్ పెరిగి 82,188 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 252 పాయింట్స్ పెరిగి 25,003 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.95% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.84% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.47% పెరిగింది. ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 252 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఏకంగా 140 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఇంతలా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ రోజు ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని చెప్పి. యాక్చువల్లీ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఆర్బీఐ దగ్గర నుంచి సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రీవియస్ 2 మీటింగ్స్ లో కూడా ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ ఒకసారి అండ్ ప్రీవియస్ గా కూడా ఒకసారి 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ చేసింది కదా. సో ఈ రేట్ కట్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే ఆర్బీఐ ఇప్పటి వరకు 100 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర నుంచి ఈ రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిందో దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. ఈ రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ తో పాటుగా ఆర్బీఐ బ్యాంక్స్ యొక్క సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఉంటుంది కదా, దీన్ని కూడా 100 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సిఆర్ఆర్ కట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే జనరల్లీ బ్యాంక్స్ కి ఒక రూల్ ఉంటుంది కదా, అంటే బ్యాంక్స్ దగ్గర ఏవైతే డిపాజిట్స్ అవి వస్తాయో దానిలోని బ్యాంక్స్ ఖచ్చితంగా ఇంత క్యాష్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకోవాలంటే ఒక్కసారి బ్యాంక్స్ కి ఏమైనా విత్డ్రాల్స్ అవి వచ్చాయనుకోండి కస్టమర్స్ దగ్గర నుంచి, ఆ డబ్బులు బ్యాంక్స్ దగ్గర రెడీగా ఉండాలి. కాబట్టి బ్యాంక్స్ ఖచ్చితంగా క్యాష్ రిజర్వ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నో ప్రీవియస్ గా ఏదైతే ఈ క్యాష్ రిజర్వ్ రేషియో ఉండేదో దానిలోని 100 బేసిస్ పాయింట్స్ వరకు ఆర్బీఐ కట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. దానివల్ల ఏమవుతుంది, బ్యాంక్ అంత లిక్విడిటీని వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. సో బ్యాంక్ అంత డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఆ డబ్బుల్ని బ్యాంక్స్ ఆ డబ్బుల్ని ఎక్కువ మందికి లోన్స్ రూపంలో అది ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానివల్ల బ్యాంక్స్ యొక్క లోన్ బుక్ బాగా గ్రో అవుతుంది అండ్ బ్యాంక్స్ కి అది అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఆర్బీఐ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ లోనైతే మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఈ బ్యాంక్ స్టాక్స్ ఇంతలా రియాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో కూడా అంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నో ఆర్బీఐ దగ్గర నుంచి దీంతో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చే 1 by 1 వాటిని డిస్కస్ చేసుకుందాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని సిపిఐ ఇన్ఫ్లేషన్ ప్రీవియస్ గా 4% ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేసినట్లయితే మన దగ్గర ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ లోకి వస్తుంది కదా. దాంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన సిపిఐ ఇన్ఫ్లేషన్ 3.7% కి తగ్గచ్చు అని చెప్పి ఆర్బీఐ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. ఇలా కంటిన్యూస్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి రావడం అనేది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటు ఫైనాన్షియల్ 26 లోని మన జీడీపీ 6.5% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రీవియస్ గా ఎస్టిమేట్ చేశారు కదా. దాన్ని ఈసారి కూడా ఆర్బీఐ కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే ప్రీవియస్ గా ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ ని కంటిన్యూ చేసినట్లయితే ఈసారి మాత్రం ఆర్బీఐ యొక్క స్టాన్స్ ని న్యూట్రల్ కి చేంజ్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా రీసెంట్ గానే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి కదా, అంటే స్మాల్ గోల్డ్ లోన్ బారోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఆర్బీఐ డిసిషన్స్ ఉండాలని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ ఆర్బీఐని ఆదేశించడం జరిగింది కదా. దీంతో 2.5 lakh బిలో గోల్డ్ లోన్స్ తీసుకునేటువంటి వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఈ గోల్డ్ లోన్స్ ఇష్యూ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి ప్రీవియస్ గా గోల్డ్ లోన్స్ యొక్క లోన్ టు వాల్యూ 75% గా ఉంటే దాన్ని ఇప్పుడు 85% కి పెంచడం జరిగింది. అంటే దీని వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైతే గోల్డ్ తాకట్టు పెడతామో ఆ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ పైన దానికి మరికొంత అడిషనల్ లోన్ ఇష్యూ చేయడానికి గోల్డ్ లోన్ కంపెనీస్ కి అయితే ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది, మరింత మంది గోల్డ్ ని తాకట్టు పెట్టి లోన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉండడంతో గోల్డ్ లోన్ కంపెనీస్ కి ఇది బెనిఫిట్. దాంతో పాటు ఎవరైనా గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి మరికొంత అడిషనల్ అమౌంట్ కూడా లభిస్తుంది. కాబట్టి అది గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ గానే మనం చూడొచ్చు. ఎప్పుడైతే గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ ఇటువంటి డిసిషన్ తీసుకుందో దాంతో గోల్డ్ లోన్స్ ఇష్యూ చేసేటువంటి కంపెనీస్ లైక్ మనప్పురం ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. వీటితో పాటుగా రీసెంట్ గా ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ కూడా మాట్లాడుతూ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ని ఇంప్రూవ్ చేసుకునేందుకు గాను ఇనఫ్ స్టెప్స్ అయితే తీసుకున్నారని, ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంక్
పరిస్థితి అయితే బానే ఉన్నదన్నట్టుగా ఆయన దగ్గర నుంచి ఏవైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతో ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. నో ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే బ్యాంక్ లోని మరింత ప్రాబ్లమ్స్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ బిల్డ్ అవుతాయి కదా, దానివల్లనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నో ఈ రోజు ఆర్బీఐ ఏదైతే రేట్ కట్ చేసిందో ఆ రేట్ కట్ వలన హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ దొరుకుతుంది అన్నది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నో ఇప్పుడు మీకు ఎక్సెల్ క్యాల్కులేటర్ లోని సింపుల్ డేటాను అయితే ఎంటర్ చేసి మీకు మీ లోన్ పైన మీకు ఎంత అడ్వాంటేజ్ దొరుకుతుంది అంటే రేట్ కట్ వల్ల ఎంత అడ్వాంటేజ్ దొరుకుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఈ ఫ్రీ ఎక్సెల్ క్యాల్కులేటర్ ఏదైతే ఉన్నదో దాన్ని మీకు ఈ రోజు వీడియో రిలీజ్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి జస్ట్ ఎల్లో సెల్స్ ఉంటాయి కదా, ఆ ఎల్లో సెల్స్ లోని మీరు డేటాని ఇన్పుట్ చేయడం ద్వారా మీ క్యాల్కులేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక వ్యక్తి ఎవరైనా 50 lakh rupees హోమ్ లోన్ తీసుకున్నారు అనుకున్నాను. అండ్ అతను పే చేస్తున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎంత 8.5% అండ్ లోన్ టెన్యూర్ 25 years అనుకున్నట్లయితే ఆయన మంత్లీ 39,208 rupees ఈఎంఐ పే చేయాలి. సో టోటల్ టెన్యూర్ లోని మీరు పే చేయాల్సినటువంటి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు 1,17,62,000 అవుతుంది. అండ్ దీనిలో మీరు ఆల్రెడీ 15 ఈఎంఐస్ పే చేసేసారు అనుకుందాం. 15 ఈఎంఐస్ పే చేసేస్తే మీ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ ఎంత ఉన్నది అప్పుడు 49,19,725 rupees ఉన్నది. సో ఇప్పుడు ఆర్బీఐ ఎంత రేట్ కట్ చేసింది? 50 basis points రేట్ కట్ చేసింది కదా. సో ఈ సెల్ లో మీరు ఆ డేటాను అయితే ఇన్పుట్ చేయవలసి ఉంటుంది. 0.50 టైప్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, మీ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ తగ్గిపోతుంది చూడండి, 8% కి తగ్గుతుంది. అంటే మీరు ప్రీవియస్ గా 8.5% పే చేసేవారు కదా, ఇప్పుడు 8% కి తగ్గింది. ఒకవేళ మీరు ఫిక్స్డ్ ఈఎంఐ అంటే మీరు ఇప్పుడు ఎంత ఈఎంఐ పే చేస్తున్నారో అదే ఈఎంఐ ని మీరు కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే ప్రీవియస్ గా మీరు టోటల్ టెన్యూర్ ఎంత 25 years కదా, 25 years అంటే టోటల్ గా 300 months మీ టెన్యూర్ అయితే అందులో మీరు 15 months పే చేసేసారు కదా, అంటే ఎంత ఉండాలి 285 months టెన్యూర్ ఉండాలి. బట్ ఇప్పుడు టెన్యూర్ ఎంత తగ్గుతుంది 256 months కి మీ టెన్యూర్ తగ్గుతుంది. సో మీ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ ఎంత చేంజ్ అవుతుందో చూడండి. ప్రీవియస్ గా మీరు 1,17 lakhs టోటల్ గా అవుట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటే ఇప్పుడు అది 1,06,55,000 కి తగ్గుతుంది. అంటే మీకు ఓవరాల్ గా 11,07,000 rupees బెనిఫిట్ దొరుకుతుంది. అలా కాకుండా నాకు ఫిక్స్డ్ ఈఎంఐ వద్దు, ఫిక్స్డ్ టెన్యూర్ పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ కనబడుతుంది కదా మీకు రైట్ సైడ్ లోని, దాని మీద క్లిక్ చేసి ఫిక్స్డ్ టెన్యూర్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ చేంజ్ కూడా మీకు కనబడుతుంది. ఒకవేళ ఫిక్స్డ్ టెన్యూర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు పే చేయాల్సినటువంటి ఈఎంఐ అమౌంట్ తగ్గుతుంది. ప్రీవియస్ గా మీరు ఎంత పే చేసేవారు ఈఎంఐ 39,208 rupees ఈఎంఐ పే చేస్తే ఇప్పుడు అది 37,717 కి తగ్గుతుంది. సో ఇలా ఒకవేళ అంటే టెన్యూర్ ఫిక్స్ చేసుకుంటే మీకు ఎంత బెనిఫిట్ దొరుకుతుంది అంటే ప్రీవియస్ గా మీరు 1,17,62,000 టోటల్ అమౌంట్ పే చేసేవారు కదా, ఇప్పుడు అది 1,13,37,000 కి తగ్గుతుంది. అంటే మీకు ఇక్కడ 4,24,000 బెనిఫిట్ దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ టెన్యూర్ కన్నా కూడా మీరు ఇప్పుడు ఈఎంఐ ఎంత పే చేస్తున్నారో అదే ఈఎంఐని కనుక ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, మీకు అడిషనల్ బెనిఫిట్ అన్నది దొరుకుతుంది. సో మీలో ఎవరైనా హోమ్ లోన్ తీసుకున్నట్లయితే మీరు కూడా ఈ విధంగా ఈ ఎల్లో సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీ డేటాని కనుక ఎంటర్ చేశారనుకోండి, సింపుల్ గా ఇది క్యాల్కులేట్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ అయితే ఈ ఫ్రీ క్యాల్కులేటర్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ క్యాల్కులేటర్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఈ క్యాల్కులేటర్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కమింగ్ టు ద కామెంట్ ఆఫ్ ద వీక్. ఈ వీక్లోని 2 ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వచ్చాయి. దీనిలో ఫస్ట్ కామెంట్ ఎస్పీ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే నిన్న వర్కౌట్ డ్రైవింగ్ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్. ఆయనే కాదు, ఇలాంటి కామెంట్స్ అయితే కింద మరికొంతమంది కూడా కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అనే కాదు, వేరియస్ సిటీస్లో మనం చూసాం అనుకోండి సిమిలర్ సిచ్యువేషన్. ఇంకా హైదరాబాద్ సిచ్యువేషన్ చూస్తే కొంత బెటరే అనిపిస్తుంది నాకు. సో ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి రోజంతా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి జర్నీలోనే అలసిపోతుంటాం కదా. ఓకే, అవుతుంది, అందరికీ కూడా ఇది కామనే, బట్ వర్కౌట్స్ మాత్రం మిస్ అవ్వకండి. అండ్ సెకండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ విషయంకి వచ్చేసరికి శివ గారు కామెంట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే హౌస్ షిఫ్టింగ్లోనే అయిపోయింది అన్ని వర్కౌట్స్ మరియు వాకింగ్ అంటున్నారు. కరెక్టే, ఈవెన్ నేను కూడా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఇదే ఫీల్ అయ్యాను. ఇల్లు మారాలంటేనే నిజంగా చుక్కలు కనబడతాయి. ఆ 1 week ఎలా ఉంటుందంటే ఇంకా హెక్టిక్ అయిపోద్ది మొత్తం కొత్త ఇంట్లోకి వెళ్ళి అవన్నీ అరేంజ్ చేసుకునేసరికి. ఓకే, 1 week వరకు మీ టైం తీసుకోండి, మొత్తం షిఫ్ట్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్.
ఇద్దరి మధ్యన గొడవ ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఆ గొడవ అయితే తారా స్థాయికి చేరిపోయింది. ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటూ కంటిన్యూస్ గా వాళ్ళైతే వాళ్ళ సోషల్ మీడియాస్ లోని పోస్ట్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలన్ మస్క్ మధ్యన గొడవ ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందంటే ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంట్స్ తోని టెస్లా స్టాక్ ఏకంగా 14% పడిపోయింది. నో ట్రంప్ అండ్ మస్క్ మధ్యన జరుగుతున్నటువంటి ఈ గొడవ సింపుల్ గా మనం మాట్లాడుకుందాం. మీ అందరికి ఐడియా ఉన్నది కదా, లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ గెలవడంలోని ఎలన్ మస్క్ కూడా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ లోని ఎలన్ మస్క్ కూడా భాగమయ్యారు. సో ఇద్దరి మధ్యన ఏం గొడవ అయిందో తెలియదు. రీసెంట్ గానే ఎలన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ నుంచి బయటకు వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఆ వచ్చిన దగ్గర నుంచి ఎలన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ని అయితే క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. అంటే డొనాల్డ్ ట్రంప్ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉన్నదో ఆ బిల్ చాలా వర్స్ట్ బిల్. అంటే దానివల్ల యుఎస్ గవర్నమెంట్ పైన అప్పుల భారం భయంకరంగా పెరిగిపోద్ది. దీనివల్ల యుఎస్ గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోని డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి టారిఫ్స్ డిసిషన్ వలన యుఎస్ రెసిషన్ ని ఫేస్ చేయబోతున్నట్టుగా ఎలన్ మస్క్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఎలన్ మస్క్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఏదైతే అటాక్ వస్తుందో దానికి డొనాల్డ్ ట్రంప్ కూడా రెస్పాండ్ అవుతూ, ఎలన్ మస్క్ చాలా క్రేజీ ఫెలో, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఈవీ మ్యాండేట్ ని బిల్ నుంచి రిమూవ్ చేశారో దానివల్ల మస్క్ అయితే క్లియర్ గా అప్సెట్ అయ్యాడని, అండ్ అంతేకాకుండా యుఎస్ గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ బిల్ ఏదైతే ఉన్నదో ఆ బిల్ గురించి ఎలన్ మస్క్ కి క్లియర్ గా ఐడియా ఉన్నది. ఆ బిల్ ని ఎలన్ మస్క్ కి కూడా చూపించిన తర్వాత కూడా ఎలన్ మస్క్ ఈ విధంగా క్లెయిమ్ చేస్తున్నాడు. నో యుఎస్ గవర్నమెంట్ స్పెండింగ్ భయంకరంగా పెరిగిపోతుంది అంటున్నాడు కదా. దాన్ని తగ్గించాలంటే ఎలన్ మస్క్ కంపెనీస్ కి గవర్నమెంట్ సబ్సిడీస్ అండ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసేసినట్లయితే యుఎస్ గవర్నమెంట్ కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అవుతాయి. కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసేస్తాం. ప్రీవియస్ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఏ స్టెప్ ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కావట్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఏవైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో దానికి ఎలన్ మస్క్ కూడా చాలా స్ట్రాంగ్ గానే రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ బిల్ నాకు చూపించానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో అదంతా కూడా అబద్ధం, నాకు అసలు ఆ బిల్లే చూపించలేదు. అండ్ అంతే కాకుండా డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం గెలిచాడంటే దానికి నేనే కారణం, నేనే లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవాడు. అండ్ ట్రంప్ కన్నా కూడా జేడీ వ్యాన్స్ చాలా టాలెంటెడ్ ఫెలో. సో ట్రంప్ ని తీసేసి జేడీ వ్యాన్స్ ని ఆ పొజిషన్ లో కూర్చోపెట్టాలి. అండ్ అంతేకాకుండా యుఎస్ లోని సెక్స్ రాకెట్ అయినటువంటి సీల్డ్ ఎస్టిపిన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండడం వల్లనే దాన్ని బయట పెట్టట్లేదు. త్వరలోనే అది కూడా బయటకు వస్తుందని చెప్పి ఎలన్ మస్క్ క్లెయిమ్ చేయడం జరిగింది. వీటితో పాటు యుఎస్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ కంపెనీస్ కి ఏవైతే సబ్సిడీస్ వస్తున్నాయండి, అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వాటిని క్యాన్సిల్ చేస్తా అన్నారు కదా. సో అది క్యాన్సిల్ చేస్తా అన్నందుకు ఎలన్ మస్క్ కూడా వీళ్ళ స్పేస్ ఎక్స్ వాళ్ళు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని ఇమీడియట్ గా డీకమిషన్ చేస్తున్నట్టుగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ట్రంప్ అండ్ మస్క్ మధ్యన ఏదైతే ఈ వార్ నడుస్తున్నదో దాని యొక్క ఇంటెన్సిటీ ఇంత దారుణంగా పెరిగిపోయింది కదా. దట్టు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అవి క్యాన్సిల్ చేసేస్తా అంటున్నారు. అండ్ అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ క్యాన్సిల్ చేసేస్తా అంటున్నారు. సో దీనివల్ల ఎలన్ మస్క్ కి చెందినటువంటి టెస్లా దారుణంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉండడంతోనే టెస్లా స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. సో అందుకనే ఎప్పుడైనా గవర్నమెంట్ తోని లింక్ ఉండేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ తోని ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ యొక్క పాలసీస్ చేంజ్ అయినా, గవర్నమెంట్ డిసిషన్ ఏదైనా చేంజ్ చేసుకున్నా, అండ్ అలాగే ఆ కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్ కి అండ్ గవర్నమెంట్ కి ఏదైనా చెడినా కూడా వెంటనే గవర్నమెంట్ తీసుకునేటువంటి స్టెప్స్ వలన ఆ కంపెనీస్ దారుణంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి కంపెనీస్ తోని ఎప్పుడూ కూడా మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నో ఎలన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్యన ఏదైతే వార్ నడుస్తుందో ఇది ఇంకెంత ముందుకు వెళ్తుందన్నది మనం ఇప్పుడే చెప్పలేము. ఆల్మోస్ట్ ఇది తారా స్థాయికి చేరినట్టుగా మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా నిన్న డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. అదే చైనా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ నడుస్తున్నాయి కదా. దీనిలో భాగంగా నిన్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ వీళ్ళిద్దరి మధ్యన 1.5 hour ఫోన్ కాల్ కన్వర్జేషన్ అయితే నడిచిందని, ఈ కన్వర్జేషన్ లోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా ఇద్దరం మాట్లాడుకున్నాం. అండ్ అంతేకాకుండా చైనా రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఎక్స్పోర్ట్స్ ఆపేసింది కదా, వాటి రిలేటెడ్ గా కూడా డిస్కస్ చేసాం. సో చాలా పాజిటివ్ గా నడిచింది కాబట్టి త్వరలోనే ఇద్దరం కలిపి ఏదైనా ఒక కామన్ ప్లేస్ లోని మీట్ అయ్యి మీడియాకి మేము ఏమైతే మాట్లాడుకున్నామో ఆ ఇంటరాక్షన్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేయడం జరిగింది. నువ్వు చైనా అండ్ యుఎస్ మధ్యన ఒకవేళ త్వరలోనే ట్రేడ్ డీల్ జరిగి ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో అది క్లోజ్ అయిపోయినట్లయితే ఈ రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అన్ని కంట్రీస్ కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి కదా. ఎందుకంటే చైనా దగ్గర నుంచి ఈ రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కనుక నిలిచిపోయాయి అనుకోండి, అన్ని కంట్రీస్ లోని ఈవీ సెక్టర్ అయితే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి ఇప్పుడు త్వరలోనే ఈ ట్రేడ్ డీల్ జరిగినట్లయితే అగైన్ తిరిగి చైనా అయితే ఈ రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా త్వరలోనే ఈ రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మన కంట్రీలోనే ఒక పిఎల్ఏ స్కీమ్ తీసుకురావడానికి చూస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే చైనా మీద ఇలా డిపెండ్ అయి ఉంటే ఏదో రోజు ఈ విధంగా చైనా మళ్ళీ తిరిగి బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో అవకాశం ఉండకుండా మన దగ్గర కూడా రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ ఉండే విధంగా ఒక పిఎల్ఏ స్కీమ్ తీసుకురావడానికి గవర్నమెంట్ చూస్తున్నది.
ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నౌ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా ఏదైతే షార్టేజ్ ఏర్పడుతున్నదో ఆ షార్టేజ్ ఏర్పడడం వల్ల ఒక స్టాక్ భారీగా బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ అయితే తిప్పుతున్నారు. ఆ కంపెనీ పేరే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ లిమిటెడ్. నో ఇలా సోషల్ మీడియాలో కనపడేసరికి జనరలీ మ్యాగ్నెట్స్ అని పేరు కూడా ఉన్నది కదా, దాంతో చాలా మంది ఏమనుకుంటారు నో ఈ కంపెనీకి భారీ ఆపర్చునిటీ అని చెప్పి ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కదా. జనరలీ మేమేం చేసామంటే మరికొంత డీప్ గా వెళ్ళినట్లయితే మనకి నిజంగా అంటే వీళ్ళకి అంత బెనిఫిట్ దొరుకుతుందా లేదా అర్థం అవుతుంది అని చెప్పి వీళ్ళ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అయితే చదివాం. ఈ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ లో మీరు చూసారనుకోండి, రా మెటీరియల్ రిలేటెడ్ గా సమ్ ఇష్యూ ఉన్నది అండ్ అలాగే చైనా నుంచి ఎక్స్పోర్ట్ బ్యాన్ కూడా ఉన్నది కదా. సో దీనివల్ల ఫైనాన్షియల్ 26 లో మీ బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్పి అడిగినటువంటి క్వశ్చన్ కి వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ప్రెసెంట్ చైనా ఏదైతే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పైన బ్యాన్ విధించిందో దాని వల్ల అన్సర్టెన్ సిచ్యువేషన్ అయితే ఉన్నదని అండ్ చైనా స్పెసిఫిక్ లైసెన్స్ ఉన్న వాళ్ళకే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ లైసెన్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు కంప్లీట్ గా వర్క్ చేసేసామని. బట్ అంతా కూడా చైనీస్ గవర్నమెంట్ మీద డిసిషన్ ఉంటది కాబట్టి వీళ్ళు యాజ్ ఆఫ్ నో చైనా మీద డిపెండ్ అయిన ఉన్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే మన ఇండియాలోని ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని ప్రొడ్యూస్ చేసేందుకు గాను వీళ్ళు ప్లాంట్స్ నది సెటప్ చేసి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అది కూడా చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. కానీ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళు చైనా పైనే డిపెండ్ అయి ఉన్నామని చెప్పి మేనేజ్మెంట్ కూడా క్లియర్ గా చెప్తుంది. సో ఒకవేళ గవర్నమెంట్ PLA స్కీమ్ తీసుకొచ్చినా దాని రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేసినా కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా వీళ్ళు కంప్లీట్ సెటప్ చేసి వీళ్ళ దగ్గర వర్క్ అది అవడానికి కొంత టైం అయితే పట్టేటువంటి అవకాశం ఉన్నది కదా. నువ్వు సోషల్ మీడియాలో ఉన్నటువంటి బస్ చూసి చాలా మంది కంగారు పడిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంటారు కాబట్టి మనం మనీ పర్సన్స్ కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి స్టాక్ పెరుగుతుందా పడుతుందా అంటే నేను కూడా చెప్పలేను. కాకపోతే ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం మనం చూసినట్లయితే వీళ్ళైతే స్టిల్ చైనా పైనే డిపెండ్ అయి ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ త్వరలోనే మీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అయితే పెరిగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రీమియమ్స్ ని పెంచేందుకు గాను రికమెండేషన్స్ ని మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అయితే పంపించినట్లుగా నెక్స్ట్ 2 to 3 వీక్స్ లోని ఈ మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం ఇంక్రీజ్ రిలేటెడ్ గా మన రోడ్ మినిస్ట్రీ అయితే డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. IRDA అయితే ఈ థర్డ్ పార్టీ ప్రీమియమ్స్ ని అప్ టు 8% వరకు పెంచడానికి చూస్తున్నదని అండ్ సమ్ కేటగిరీ వెహికల్స్ పైన 20 to 25% వరకు కూడా పెంచడానికి చూస్తున్నట్లుగా వీళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ థర్డ్ పార్టీ ప్రీమియమ్స్ ని కనుక పెంచినట్లయితే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే దాని వల్ల లాభపడబోతున్నాయి. దాంతో ఈ రోజు సెషన్ లోని ICICI Lombard జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో పాటుగా ఈ మోటార్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా దీని వల్ల బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ మనం పాకిస్తాన్ పైన కండక్ట్ చేసిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఫైట్ లోని పాకిస్తాన్ వదిలినటువంటి డ్రోన్స్ ని మన యాంటీ డ్రోన్ సిస్టమ్ తోని స్ట్రాంగ్ గా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఎదుర్కోగలిసింది కదా. దాంతో మన యాంటీ డ్రోన్ సిస్టమ్ రిలేటెడ్ గా అయితే చాలా క్రేజ్ కనిపిస్తున్నది. దీనివల్ల తైవాన్ వాళ్ళు కూడా ఇప్పుడు చైనా నుంచి థ్రెట్స్ ని ఎదుర్కొనేందుకు గాను మన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని కొనడానికి అని చెప్పి ఇండియాతోని డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జెన్ టెక్నాలజీస్ కావచ్చు అండ్ అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కావచ్చు, ఈ కంపెనీస్ అన్ని కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేసాయి. కాబట్టి ఒకవేళ వరల్డ్ వైడ్ మన యాంటీ డ్రోన్ సిస్టమ్ కి మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా స్ట్రాంగ్ గా వచ్చాయనుకోండి, ఈ కంపెనీస్ అయితే దాని వల్ల బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా బ్యాంక్స్ లోని ఎంప్లాయీ స్కామ్స్ అయితే బాగానే బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు మరొక షాకింగ్ స్కామ్ అయితే బయటపడింది. ICICI బ్యాంక్ కి చెందినటువంటి రాజస్థాన్ కోటా బ్రాంచ్ లోని సాక్షి గుప్తా అనేటువంటి రిలేషన్షిప్ మేనేజర్ ఈవిడ ఏం చేశారంటే చాలా మంది యూజర్స్ కి చెందినటువంటి FD అకౌంట్స్ అంటే నియర్లీ 110 FD అకౌంట్స్ నుంచి 4.58 crores విత్డ్రా చేసి ఆ డబ్బులు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే డబ్బులు వచ్చేస్తాయి, అంటే షార్ట్ టర్మ్ లోనే డబ్బులు పొందవచ్చు, ఆ డబ్బులు వచ్చినట్లయితే తిరిగి FDs లో డిపాజిట్ చేసేయచ్చు అని చెప్పి ఆ డబ్బుల్ని ఈవిడే విత్డ్రా చేసి అంటే కస్టమర్ డబ్బుల్ని విత్డ్రా చేసేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్ లోనే ఆవిడకి లాసులు రావడంతో తిరిగి ఆ డబ్బుల్ని FD లో డిపాజిట్ చేయకపోవడంతో ఫైనల్ ఈవిడైతే దొరికిపోయింది. దాని తర్వాత పోలీసులు కూడా అరెస్ట్ చేశారంట. బట్ 2020 నుంచి 2023 అంటే ఆల్మోస్ట్ 3 years ఈవిడి కస్టమర్స్ యొక్క FDs నుంచి అమౌంట్ విత్డ్రా చేసేస్తుంటే బ్యాంక్ కి ఎలా తెలియదు
తెలియకుండా ఉన్నదో అర్థం కావట్లేదు. ఇటువంటి బ్యాంక్ స్కామ్స్ అయితే రీసెంట్ గా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్క బ్యాంకు కూడా చాలా స్ట్రిక్ట్ పాలసీస్ అయితే తీసుకురావాలి, లేదా బ్యాంక్స్ మీద జనాలకు ఉన్నటువంటి ట్రస్ట్ పోయేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన మార్కెట్ లోని తిరిగి పాజిటివ్ మొమెంటం కనపడిన తర్వాత మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్ గా వేరియస్ కంపెనీస్ లోని వాళ్ళ ప్రమోటర్స్ అయితే బ్లాక్ డీల్ లో వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ అయితే ఆఫ్లోడ్ చేసుకుంటున్నారు. వీటిలో కొన్ని బ్లాక్ డీల్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్ లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయితే ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని స్టేక్ సెల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ బ్లాక్ డీల్ సైజ్ మనం చూసినట్లయితే 1.79% స్టేక్ ని ఈచ్ షేర్ 1925 రూపీస్ చొప్పున సెల్ చేశారు. దీనిలో సెల్లర్స్ వీళ్ళ ప్రమోటర్స్ అయినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు స్టేక్ బై చేశారన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ దీంతో పాటు ఈ రోజు సెషన్ లోని ఆజాద్ ఇంజనీరింగ్ లో కూడా మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని నియర్లీ 7% పైన ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో కూడా బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనే డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఈ రోజు సెషన్ లోని ఇంత లార్జ్ సైజ్ లోని ఆజాద్ ఇంజనీరింగ్ స్టాక్ లోని బ్లాక్ ట్రేడ్స్ జరగడంతోనే స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ లోని ఫ్యాషన్ రీటైల్ స్టోర్స్ ను ఆపరేట్ చేసేటువంటి బాజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా బీహార్ లోని వీళ్ళు ఒక కొత్త స్టోర్ అయితే ఓపెన్ చేశారు. దీంతో వీళ్ళ ఓవరాల్ స్టోర్ కౌంట్ 230కి పెరిగింది. వీళ్ళు ఇలా వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళ స్టోర్స్ ని ఓపెన్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఆ లోకల్ లో ఉన్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది బాజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఎనర్జీ అండ్ పవర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే డెల్టా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతోని 3 స్ట్రాటజిక్ ఎంఓయూస్ అయితే సైన్ చేయడం జరిగింది. వీళ్ళు సైన్ చేసినటువంటి ఈ ఎంఓయూస్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఈ కంపెనీస్ ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోలార్ పీవీ ఇన్వర్టర్స్ రిలేటెడ్ గా వర్క్ చేసి మన కంట్రీలోని రెన్యూబుల్ ఎనర్జీ అండ్ క్లీన్ టెక్నాలజీ డిప్లాయ్మెంట్ ని యాక్సెలరేట్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో భాగంగా ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని కనుక క్యాటర్ చేయగలిసినట్లయితే అది బోత్ కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అశోక బిల్కాన్ వాళ్ళకి సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మహారాష్ట్ర లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అక్టోబర్ మంత్ లోని ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1673 క్రోర్స్. కాకపోతే ఈ కాంట్రాక్ట్ ని ఇప్పుడు సిడ్కో వాళ్ళు అయితే క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో సిడ్కోతో ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవడం వలన యాజ్ ఆఫ్ నౌ వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ వీళ్ళకి వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో అది అశోక బిల్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం స్లైట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలన్ మస్క్ కి చెందినటువంటి స్టార్లింక్ సాట్కామ్ లైసెన్స్ కోసం డాట్ దగ్గర అప్లై చేసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు ఇండియాలోని స్టార్లింక్ ఈ సాట్కామ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేందుకు గాను ప్రిస్క్రైబ్డ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సాటిస్ఫై చేయడంతో వీళ్ళకైతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. మన ఇండియాలోని వన్ వెబ్ అండ్ అలాగే జియో తర్వాత ఈ సాట్కామ్ లైసెన్స్ వచ్చినటువంటి థర్డ్ ఆపరేటర్ స్టార్లింక్ వాళ్ళే. సో స్టార్లింక్ ఇప్పుడు ఈ సాట్కామ్ లైసెన్స్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు త్వరలోనే మన ఇండియాలోని సాట్కామ్ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈరోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.